షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. యేసుక్రీస్తు ప్రభు శిలువ అప్పగించబడక మునుపు ఆయన లేఖనాలు నెరవేరినట్టుగా యెరూషలేము జయోత్సవంతో ప్రవేశించాడు. ఈస్టర్న్ గేట్, దట్ ఇస్ కాల్డ్ ది గోల్డెన్ గేట్, దాని గుండా లోపలికి ప్రభు ప్రవేశించాడు ఎగ్జాక్ట్ టైంలో. అనగా దాని యొక్క ప్రవచనం 69th వీక్లో ప్రభు యెరూషలేములో ఎంటర్ అయ్యాడు. అందరూ ఒక జయధ్వనం చేశారు. దావీదు కుమారుడు జయము జయమని వారు కేకలు వేశారు. ఈ వాక్య భాగం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 39 నుంచి 40 వరకు ఉన్న వాక్య భాగం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 19 వర్సెస్ 39 and 40. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులకు అద్దెపమని ఆయనతో చెప్పగా, ఆయన వారు చూసి, మీరు ఊరకునేలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. మీరు ఊరకునేలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ అంతా మీరు ఎన్నెన్నో రాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ హ్యూజ్ స్టోన్స్, ఈ రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ రాళ్ళు, కొత్త రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, జీవము లేనివి, కదలనివి, ఎక్కడ వేసి అక్కడే ఉంటాయి రాళ్ళు. ఈ రాళ్ళని చక్కగా మలుస్తారు, సజీవ శిల్పాలుగా తయారు చేస్తారు. కళ ఉట్టిపడుతుంది, జీవకళ ఉట్టిపడగా శిల్పులు చెక్కుతారు, పెద్ద స్తంభాలుగా చెక్కుతారు. యేసుక్రీస్తు ప్రభు పరిశీలితే మాట అన్నాడు, ప్రభు అనేక స్తోత్రం చేశారు, ఇంకా ప్రభునామాన్ని కీర్తించారు. 38వ వచనం, ప్రభు పెట్టవచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నత స్థలములో మహిమ ఉండును గాకని తాము చూచిన అద్భుతాలను గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ప్రైజింగ్ ద ఆల్మైటీ గాడ్, ప్రైజింగ్ జీసస్ ఫర్ హిస్ వండర్ఫుల్ వర్క్స్, వండర్స్ డీడ్స్. ఆయన అద్భుతాలన్నీ గురించి గలిలయ ప్రాంతంలో ప్రభు అనేక అద్భుతాలు జరిగించాడు. అద్భుతం చూసిన వారు ఆ సమూహంలో ఉన్నారు. వాటిని జ్ఞాపకం చేసుకొని దే బిగన్ టు ప్రైజ్ ద లౌడ్ వాయిస్. వారు కేకలు వేశారు. దే కుడ్ నాట్ కీప్ క్వైట్. ఇంకా అనేక జీవితాల్లో యేసయ్య అద్భుతాలు జరిగించాడు, బ్రతికించాడు, స్వస్థపరిచాడు, అనేక వారి మధ్య జరిగించాడు. వారు కన్నారా వీక్షించారు. కన్నీ విరిగిన క్రియలు ప్రభు జరిగించాడు. సృష్టి ఆరంభం జరిగిన కార్యాలు యేసయ్య జరిగించాడు. ఆయన వాటన్ని చూసిన వారు మౌనంగా ఉండలేకపోయారు. దే బిగన్ టు ప్రైజ్ ద లౌడ్ వాయిస్. వాక్య భాగంలో తాము చూచిన అద్భుతాలను గురించి మహాశబ్దంతో worship can express the loud voice. తాము చూచిన వాటిని, seen the naked eyes, they could not keep quiet. They began to shout loudly, praising the Almighty God, praising Jesus. వారి జీవితం అద్భుతం చేశారు కాబట్టి వారు మౌనంగా ఉండలేకపోయారు. దేవుని స్తోత్రం చేస్తుండగా, అనగా యేసు ప్రభువు వారు ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఆ పరిసయ్యులకు చాలా చాలా కష్టం అనిపించింది. నజరేతు వాడు, ఒట్టవాని కుమారుడు, ఆయన గురించి చెప్పడం ఏంటి? ఆయన దేవుడా? కొంతమంది ఉంటారు సమాజంలో, కొంతమంది భక్తులు సేవకులు గౌరవిస్తారు, మననం చేస్తారు. మరికొందరు గిట్టని వారు, ఆయన దేవుడా, ఆమె నాకు దేవతనా, నేను అలా చేస్తున్నారు అంటూ వాపోయే వాళ్ళు, విమర్శించే వారు ఎందరో ఉన్నారు నేను సమాజంలో. They are praising the man of God, they are praising God. God is using that person
that woman of God, the man of God, for his glory. ఈ రీతిగా యేసు ప్రభు సర్వసామానుడే, వడ్డవారి కుమారుడే, ఈయనకేంటి ఇంత స్థుతి, ఈయనకేంటి ఆరాధన, ఈయన ఎంత గొప్ప చేస్తున్నారు అంటూ వారు చాలా కష్టంగా అనిపించింది. ఆ ప్రైజెస్ మాకు కావాలి, పొగడతలు మాకు, ఎస్ఏ కాదు, మేము మత నాయకులు, మతాధికారం, మేము మమ్మల్ని పొగడాలి అంటూ వారు యేసును చూసి వారు అన్నారు, బోధకుడా, టీచర్, ఈ సన్ ఆఫ్ గాడ్, ఇది గాడ్ ఇన్కార్నేట్. కానీ ఎలా అడ్రస్ చేస్తున్నారు? బోధకుడా, యువర్ ఓన్లీ టీచర్, యువర్ ఓన్లీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటూ ఒక చిన్న చూపుగా ప్రభు చూస్తూ వచ్చారు వారు. బోధకుడా, యేసయ్యని మెస్సీగా వారు చూడలేదండి, కేవలం ఒక బోధకునిగా, ఒక టీచర్గా వారు చూసి, నీ శిష్యులు గద్దించరు, పికో డిసైపుల్స్ నాట్ షుట్ లౌడ్లీ. ఎందుకంత గట్టిగా కేకలేస్తారు? కొంతమంది ఆ రీతిగా ఆరాధన, కొంతమంది కేకలే వేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువ కంట్రోల్ చేస్తారు. రాను రాను వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు వారు కంట్రోల్ చేసుకుంటారు. వారు సంతోషాన్ని పట్టలేక కేకలేస్తాం మనం, వేయమా, గట్టిగా అరవమా, కేకలేమా? అదే రీతిగా గమనించినప్పుడు మన జీవితాల్లో కూడా యేసు అద్భుతాలు జ్ఞాపకం చేసుకొని మనం మౌనంగా ఉంటాం. మనం దాన్ని బట్టి స్తుతించం, ఆరాధించం, మనం ప్రభువును గొప్ప చేయం, మనం అని సిగ్గుపడతాం. మనం యేసయ్యని అవమానం నిర్లక్ష్య పెట్టకుండా నీ కొరకు సిలువలో నువ్వు సిగ్గుపడకుండా సంతోషంగా దేవుడు ఎంతగానో దీవించాడు, రక్షించాడు, విమోచించాడు, స్వస్థపరిచాడు, నాశనం పొడిగింపజేస్తున్నాడు. ఎందరో కాలగర్భం కలిసిపోయారు, కానీ నిన్ను ప్రేమించేందుకు యేసు ప్రభుని ఆశకను పొడిగిస్తూనే ఉన్నాడు. నీకు అనేక దేవుడు ఇచ్చాడు, ఏ యోగ్యత మనకు లేదు, ఏ అర్హత లేదు, కానీ ప్రవహిస్తూనే ఉన్నాడు, దీవిస్తూనే ఉన్నాడు. వాటన్ని బట్టి నువ్వు మౌనంగా ఉన్నావేమో. You are not praising, you are not exalting the name of God, you are keeping quiet. నీకు విశ్వాసం అయితే మౌనంగా ఉన్నావు. We cannot keep quiet. ఎలా ఉండగలమని ఇన్ని కార్యాలు చేసినప్పుడు, బ్రతికించినప్పుడు అన్నాడు, ఈ రాళ్ళు కేకలు వేయును, ఈ రాళ్ళు కేకలు వేయను. The whole creation praise the name of God. మీరు మానుకోండి. ఈ సృష్టి అంతా కూడా, ఈ ప్రకృతి అంతా కూడా, పశుపక్షాలు, అడవులు, మృగములన్నీ కూడా కేకలు వేస్తాయి. నెగ్లిజిబుల్ థింగ్స్ ప్రైజ్ మై నేమ్. ఈ సృష్టి అంతా కూడా నన్ను గురించి, నా మహిమను గురించి వివరిస్తాయి, తెలియపరుస్తాయి, స్తుతిస్తాయని చెప్పేసి ప్రభు వారితో చెప్పాడు. కన్ఫ్యూలారా, ఆర్ యు ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ క్రిస్టియన్? లేదా నువ్వు సైలెంట్గా ఉన్నావా? ఏమాత్రం కూడా దేవుని స్తుతించకుండా ఉన్నావా? ఎలా ఉండగలవు నువ్వు? ఎలా మౌనంగా ఉండగలవు? శిష్యులు మౌనంగా ఉండలేదే, మౌనంగా ఉండలేదు వారు. మేము మౌనంగా ఉండలేము, చెప్పకుండా ఉండలేము మేము అంటారు. బిగ్గరగా దేవుని వచ్చిన కార్యాలు వివరించసాగారు వారు. కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండడానికి వెళ్ళలేదు. ఆరాధనలో, సంఘాలలో సంతోషంగా ద లౌడ్ వాయిస్ ప్రైజ్ ది ఆల్మైటీ గాడ్ ఫర్ ఆల్ దట్ హి హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషంగా, ఆనందంతో దేవుని స్తుతించి ఆరాధించు. దేవుడు సంతోషిస్తాడు, గొప్ప అనుభూతిని పొందగలుగుతావు. అలా అనుభూతి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని స్తుతించి కనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను గాక, నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. వారిప్పుడు ఎన్నో కార్యాలు జరిగించారు, అయినప్పుడు కూడా తండ్రి మేము స్తుతించక మౌనంగా ఉన్నారు. They're keeping quiet, they're silent, even though
they've experienced, they've seen the wonder deeds in their life. But still they're keeping quiet. They're not praying, they're not worshiping the loud voice, the joyful voice. క్షమించి మా తండ్రి, ఒక తీర్మానం చేసిన ప్రతి బిడ్డనైనా మేము స్తుతించే కనపరిచే బిడ్డగా ఉండటానికి, మీ కార్యాల గురించి, అద్భుతాల గురించి తండ్రి వారు వివరించే బిడ్డగా ఉండటానికి కృపా సహాయత మెండుగా దయచేసి విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.